సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల మల్కాపూర్ స్థానిక ప్రాథమిక పాఠశాలలో ఆగస్టు 6వ తేదీ తెలంగాణ జాతిపిత శ్రీ ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలతో సత్కరించి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ జన్మదిన వేడుకల్లో భాగంగా స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సాంబశివుడు, ఉపాధ్యాయ బృందం వారు జె రాములు, మహేశ్వరి, లావణ్య, రాధిక, సిహిన్, స్వాతి విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు ఆట పోటీలు, వ్యాసరచన పోటీలు, ఉపన్యాసాలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ సాంబశివుడు మాట్లాడుతూ శ్రీ ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఉద్యమ నేతగా రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. నీళ్లు నిధులు నియామకాలతో తెలంగాణ నష్టపోయిందని చాలా సందర్భాల్లో తెలిపారు. లేకపోతే కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, అక్కడ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణ కావాలి, నీళ్లు నిధులు నియామకాలు అని ఈ మూడింటి కోసము ఏం చేసారు? ప్రజలందరూ కూడా పోరాటం చేశారు. ప్రజలందరూ కూడా ఒక రాష్ట్రం ఏర్పాటు కావాలి అని ప్రజలతో పాటు ప్రకృతి కూడా మనకు సహకరించాలి. తెలంగాణను మేము మోస్తూ కష్టామంటూ ఎడ్లు బండ్లతోటి రంకెలుస్తున్నాయి. విన్నరా ఈ పాట ఏమన్నా? లేదంటే ఇంకా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ నా తెలంగాణ, నవ్వేటి పువ్వుల్లో నా తెలంగాణ నా తెలంగాణ, విన్నరా ఈ పాట? తెలంగాణ ఉద్యమంలో ఇంకా చాలా పాటలు ఉన్నాయి. అంటే మన దగ్గర అనేక వనరులు ఉన్నాయి, వాటిని ప్రజలు ఉపయోగించుకొని డెవలప్ కావాలి. తెలంగాణ వచ్చిందంటే వచ్చిన తర్వాత మనం అప్పుడేమో బ్రిటిష్ వాళ్ళతో కొట్లాడి, తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో గవర్నమెంట్ తో కొట్లాడి తెలంగాణ రావడం జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేయాలి? మనం అందరం చదువుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలో అగ్రగామిగా నిలిపితే అప్పుడు మనం తెచ్చుకున్నటువంటి తెలంగాణకు సార్థకత అనేది ఉంటుంది. తెలంగాణ తెచ్చుకున్నామంటే దాన్ని ఏం చేసుకోవాలి? మనం బాగా చదివి అందరూ కూడా మీరు ఉన్నత ఉద్యోగాలలో చదివి ఏం చేయాలి? రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలలో మన తెలంగాణ కూడా ముందుంటది అని మనము నిరూపించుకోవాలి. ఇంతకుముందు టీచర్లు మాట్లాడేటప్పుడు చెప్పారు కదా, తెలంగాణ కోసము చాలా మంది విద్యార్థులు అమరులయ్యిండ్రు, చనిపోయిండ్రు. ఎందరో ఏమైపోయారు? రాష్ట్ర సాధన కోసం. దేనికోసము? వాళ్ళు అన్ని త్యాగం చేసి రాష్ట్ర సాధనే తప్ప వేరే దేహం వద్దు, వేరే ఆలోచన లేకుండా రాష్ట్రాన్ని సాధిస్తాము అని వాళ్ళు ప్రాణాలు అర్పించారు. కాబట్టి ఎందరో అమరులైంది. క్యాంపస్ లోపల ఉస్మానియా క్యాంపస్, కాకతీయ, ఇంకా అనేక యూనివర్సిటీల ఎందరో బలిదానాలు చేసి తెలంగాణ రాష్ట్రం కోసం ఎందరో బలైపోయింది. ఏమైపోయారు? బలైపోయింది. వాళ్ళు ఆ విధంగా బలిదానాలు చేసారు. మనం ఈనాడు తెలంగాణ అనుభవిస్తుంది. మనం ఈనాడు ఎందరో బలైపోయారు. బలైపోయారంటే చనిపోయారు. స్వాతంత్ర సమరయోధులు కూడా చనిపోయారు. మన స్వాతంత్రం కావాలి, తెలంగాణ కావాలని రాష్ట్రం లోపల కూడా చాలా మంది విద్యార్థులు, ప్రజలు చనిపోయారు. ఆ విధంగా ముఖ్యుల లోపల మనకు ప్రొఫెసర్ జయశంకర్ తను రథసారథి, తెలంగాణ ఉద్యమానికి ఆయన ఒక రూపకర్త, శిల్పి. ఆయన ఆలోచనలన్నీ కూడా మనలాంటి వాళ్ళు ఏం చేసిండ్రు? ఆచరించారు. తద్వారా తెలంగాణ ఉద్యమం అనేది ఉవ్వెత్తున ఎగిసిపడినప్పుడు చాలా మంది గాయకులు, ప్రజలు ఎవరికి చేతనైన కాడికి వాళ్ళు ఉద్యమాన్ని ముందుకు నడిపి ఆ విధంగా ఉద్యమ చరిత్ర లోపల ఎందరో ఉద్యమ చరిత్ర లోపల మనకు అక్కడక్కడ తారాజు వల్లాగా కనిపిస్తూ ఉంటారు. ఆ కోపకు చెందినటువంటి వ్యక్తి మన ఇక్కడ రాసుకున్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్. ఏం పేరని? ఆయన ప్రొఫెసర్. అంటే చాలా మంది విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యమ యొక్క అంశాలను కూడా తెలియజేసింది. ఉద్యమం యొక్క అంశాలను కూడా ప్రొఫెసర్ జయశంకర్ విద్యార్థి లోకానికి తెలియజేయడం జరిగింది. అందుకని విద్యార్థులంతా కూడా ఏం చేశారు? ఆనాడు ఉద్యమించడం జరిగింది. ఆనాటి ఉద్యమ ఫలితము ఈనాడు మనం ప్రార్థనలో కూడా మీరు ప్రార్థన చేస్తారు కదా, జయ జయ హే తెలంగాణ అని మీరు పాట పాడుకుంటారు కదా. 2 లైన్లు వాడతారు. ఎవరైనా చూద్దాం, పాడుకోండి. జయ జయ తెలంగాణ
నియమాలు ఉంటాయి. కొన్ని స్టూడెంట్స్కి ఏముంటాయమ్మా నియమాలు. స్టార్ట్ అనగానే వాడింది, స్టాప్ అనగానే ఏం చేయాలి. అయితే మన కండశ్రీ రాసినటువంటి అది ఇప్పుడు జాతీయ గీతమైంది. మన తెలంగాణ జాతీయ గీతమై రోజు ప్రాంతాలలో అందరూ కూడా విద్యార్థులు పాడుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా ఆయన ప్రొఫెసర్ జయశంకర్ మనము స్మరించుకోవాలంటే జ్ఞాపకం తెచ్చుకొని ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా తెలియదు. చాలా మంది ఎందరో మహానుభావులందరికీ వందనాలు అంటాం కదా. అంటే ఈ దేశం లోపల, ఈ రాష్ట్రం లోపల ఎందరో పుణ్య పురుషులు, పుణ్య స్త్రీలు జన్మించి వాళ్ళు త్యాగం చేసి చరిత్ర లోపల కొంత స్థానాన్ని సంపాదించుకున్నారు చాలా మంది. ఆ కోవకు చెందినటువంటి ఎక్కడ ఏ పేరు రాష్ట్రం మీరే చెప్పుకుంటేగా ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ చూసుకుంటూ చెప్పాలి. ఈ విధంగా మీరు కూడా తెలంగాణ ఉద్యమాన్ని కొంత తెలుసుకుంటే మీకు కూడా రాబోయే కాలంలో కొంత యూజ్ అవుతుంది. ఓకేనా? కాబట్టి ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్